అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చే వరకు, మీ ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు, మీ అకౌంట్‌లో 5,00,000 పడే వరకు, మరి ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్, ఫోర్త్ లిస్టు ఈ విధంగా 20,00,000 ఇండ్లు తెలంగాణ ప్రభుత్వం నిర్మించే వరకు మీ లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందేలా మన ఛానల్‌లో అయితే వీడియోస్ అయితే వస్తాయి. మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాను. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రతి అంశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో మొత్తం చివరి దాకా స్కిప్ చేయకుండా వినండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇక వివరాల్లోకెళ్తే ఎమ్మెల్యే చెప్తేనే ఇల్లు, ఇందిరమ్మ ఇళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం, స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే లబ్ధిదారుల ఎంపిక. ఈ అంశంపై చివరిలో డిస్కస్ చేద్దాం. ఇక మొదటగా వివరాలకు వెళ్తే ఇందిరమ్మ ఇంటికి కట్ ఆఫ్ 1994 అంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు గతంలో ప్రభుత్వ సహాయంతో ఎలాంటి ఇంటి నిర్మాణం చేపట్టిన, ఇండ్ల పథకంలో లబ్ధి పొందిన ఈ ప్రస్తుతం 2025లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హులని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే 1994కు ముందు ఎవరైనా ప్రభుత్వ సహాయంతో ఇల్లు నిర్మించుకుంటే వారు ఇప్పుడైతే అర్హులవుతారు. 1994 తర్వాత ఎవరైనా ప్రభుత్వ సహాయంతో ఇల్లు నిర్మించుకుంటే వారికి ఇప్పటి లిస్టులో అయితే అర్హత ఉండదని చెప్పేసి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది. ఇందిరమ్మ ఇంటికి కట్ ఆఫ్ 1994. అంతకుముందు ప్రభుత్వ పథకం కింద ఇల్లు పొందిన ఇప్పటి ఇందిరమ్మ ఇండ్లకి అర్హులని చెప్పి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎందుకంటే 30 ఏళ్ల తర్వాత ఇల్లు శిథిలమైపోతుందనే ఉద్దేశంతో అంచనాతో ఈ సర్కార్ అయితే ఈ తాజాగా నిర్ణయం తీసుకుంది. 1994 ముందు ఎవరైనా ప్రభుత్వ సాయంతో ఇల్లు నిర్మించుకుంటే వారందరికీ ఇప్పుడు ఇల్లు పొందడంలో, ఇందిరమ్మ ఇల్లు పొందడానికి అర్హత అయితే ఉంటుందని చెప్పింది. ఇక ఇదొక ముఖ్యమైన విషయం. ఇంకా శిథిలమైన ఇల్లు ఉన్నవారికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, గ్రామ సభల్లో లబ్ధిదారుల జాబితాలు, త్వరలో సర్వేయర్లు, గ్రామాధికారుల నియామకాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ కీలక సమీక్ష అయితే చేయడం జరిగింది. ఇక మొదటి విడతలో స్థలం ఉన్నటువంటి వారికి 5,00,000 ఇస్తూ ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. మరి దీనికి సంబంధించి అనేక మంది ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు. దాదాపు ఇప్పటివరకు 20,00,000 మంది అర్హులుగా ప్రభుత్వం అయితే ప్రకటించింది. మొత్తం 80,00,000 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకుంటే 20,00,000 మందిని ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులుగా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి చాలామంది ఇండ్ల కోసం ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు. ఇంకా కొత్తగా పెళ్ళైన వారు ఇప్పుడు ఇండ్ల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ కోసం ఎవరు తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వానికి చాలా విమర్శలు రావడంతో ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామ సభల్లో ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ల కోసం వస్తే అప్లికేషన్లు తీసుకోండి, వైట్ పేపర్ మీద రాసిచ్చినా కానీ, రేషన్ కార్డుల కోసం కానీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం కానీ కావాలని కొత్త అప్లికేషన్ వస్తే వెంటనే తీసుకోండి అని చెప్పి గ్రామ కార్యదర్శులకు, మండల అభివృద్ధి ఎండిఓ ఆఫీసులకి, మున్సిపల్ కమిషనర్లకు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం హైదరాబాద్ వెళ్ళి ప్రజాభవన్లో కూడా దరఖాస్తు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వినతి పత్రాలు ఇస్తే మాకు ఖచ్చితంగా తొందరగా ఇల్లు వస్తుందని చెప్పి చాలా మంది గ్రామాల నుంచి, మండలాల నుంచి, పట్టణాల నుంచి హైదరాబాద్ వెళ్ళి మరీ అప్లై చేసుకుంటున్నారు ప్రజాభవన్లో. అంటే ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ వారు అప్లికేషన్ తీసుకొని దాన్ని ఆ గ్రామానికి పంపిస్తుంటారు. కాబట్టి అక్కడ పోయి కూడా అప్లై చేసుకుంటారని చెప్పి ఉద్దేశంతో హైదరాబాద్ దాకా ఎవరు రావద్దు, ఎవరి గ్రామంలో వారు, ఎవరి పట్టణం, ఎవరి వార్డులో వారు మీ గ్రామ సభ పంచాయతీ అధికారి, గ్రామ కార్యదర్శికి మీ యొక్క వైట్ పేపర్ మీద రాసైనా మీ కొత్త దరఖాస్తులు ఇచ్చుకోండి అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ కొనసాగిస్తామని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లపై 2 జాబితాలు గ్రామ సభలో ప్రదర్శిస్తారు. ఇక మహిళల ఖాతాలకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సొమ్మైనా, ఇందిరమ్మ ఇళ్ల డబ్బులైనా సరే మహిళల ఖాతాలోనే పడతాయని చెప్పేసి చెప్తున్నారు. 16 నుంచి 20 తారీఖు వరకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ఇంటింటి సర్వే అయితే కొనసాగుతుంది. ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి ఇంటికి మాత్రమే వెళ్ళి సర్వే చేస్తున్నారు. మరి కొత్తగా పెళ్ళై ఇల్లు కావాలి అని కొత్తగా అప్లై చేసుకున్న వారి ఇంటికి అయితే వెళ్ళట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కొత్త వారి నుంచి కూడా దరఖాస్తులు గ్రామ సభల్లో తీసుకోవాలి, గ్రామ కార్యదర్శి తీసుకోవాలి, ఎండిఓ గారు తీసుకోవాలి, మున్సిపల్ కమిషనర్ తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. వెంటనే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే మీరు అప్లై చేసుకోండి. మీ ఇంటిని కూడా అప్లికేషన్ ఆన్లైన్ చేస్తారు వాళ్ళే, గవర్నమెంట్ వాళ్ళే. మీ ఇంటిని కూడా ఈ సర్వేలోనే, మీ ఇంటి సర్వేను కూడా పూర్తి చేసే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక లబ్ధిదారుల ఎంపికకు పరిశీలించాలని ఆదేశించారు. 21 నుంచి 24 వరకు మరి గ్రామ సభల్లో ఈ అప్లికేషన్లు మొత్తం కూడా పరిశీలించి చర్చించి ఎవరు అర్హులు, ఎవరు కాదనేటువంటి దాన్ని నిర్ణయిస్తారని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియని, చివరి లబ్ధిదారుల వరకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని ఈ మేరకు శనివారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దీంట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆన్లైన్లో పాల్గొన్నారు. ఈ నెల 26 నుంచి 4 సంక్షేమ పథకాలను ప్రారంభిస్తాం. ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం గ్రామ సభల్లోనూ దరఖాస్తులను తీసుకోండి అని చెప్పేసి అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రజాపాలన కేంద్రాల్లో కొత్తగా తీసుకుంటున్న ఎంపీడీఓ కార్యాలయాల్లో ఇప్పటికే ఉన్న దరఖాస్తులను పరిశీలించాకే లబ్ధిదారుల తుది జాబితాలు ప్రకటించాలని నిన్నటి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు సిఎస్ శాంతికుమార్ అయితే ప్రకటించారు. అంటే గతంలో ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారి దరఖాస్తులు ప్లస్ ఇప్పుడు కొత్తగా ఈ జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు, 24వ తేదీ వరకు కూడా ఎవరైనా ఇండ్లు కావాలని అప్లై చేసుకుంటే ఆ దరఖాస్తుల్ని కూడా, అంటే ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, ఇప్పుడు ప్రస్తుతం ఈ వారం రోజుల్లో వచ్చిన గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తుల్ని కూడా 2 కలిపి ఆన్లైన్ చేసి అన్ని దరఖాస్తుల్ని పరిశీలించాకే ఫైనల్ లిస్టు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ పెట్టాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా కులగణన సర్వే ఆధారంగా తయారు చేసే దానికి సంబంధించి అవసరం లేదు. ఇక గ్రామ సభలపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు సీఎస్ శాంతకుమారి కలెక్టర్లకు ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టి అయితే సారించింది. ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇవ్వనుండగా వీటిలో గ్రామాల వారీగా ఎన్నింటిని కేటాయించాలా అనే అంశాలపై కూడా అధికారులు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఈ 2-3 రోజుల్లో ఏ గ్రామానికి ఎన్ని ఇళ్లు వచ్చాయనే అంశం కూడా ఖచ్చితంగా తేలిపోతుంది. ఇక ఇళ్ల కోసం ఇప్పటికే భారీగా దరఖాస్తులు వచ్చాయి. మరి గ్రామ సభల్లోనూ ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు ఇంకా వస్తాయని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. వచ్చే ఇళ్లేమో తక్కువ ఉన్నాయి, రాబోయే అప్లికేషన్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అర్హులందరికీ విడతల వారీగా ఇళ్లను అందిస్తామని భరోసా కల్పించడానికి ప్రతి ఎమ్మెల్యే కనీసం 4-5 గ్రామ సభల్లో పాల్గొనాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రులు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. గ్రామ సభల్లో సొంత స్థలాలు ఉన్న వారితో పాటు సొంత స్థలాలు లేని వారితో కూడా 2 లిస్టులు తయారు చేయాలని చెప్తున్నారు. ఫస్ట్ సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు ఇస్తున్నాం, నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో సొంత స్థలం లేని వారికి ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పేసి నచ్చజెప్పి బుజ్జగించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చిత్రంలో శాంతికుమారి, తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. అదేవిధంగా ఇక చూస్తే ఇందిరమ్మ ఇండ్ల అంశంలో 2 జాబితాలు అంటే సొంత స్థలం ఉన్నవారి జాబితా ఒకటి తయారు చేస్తున్నారు, సొంత స్థలం లేని వారి జాబితా రెండింటిని గ్రామ సభలో ప్రదర్శించాలని, అలాగే కొత్తగా గ్రామ సభలో వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలించాలని మంత్రులు కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేశారు. ఇక అదేవిధంగా ఇక మొత్తానికైతే ఇప్పుడు దాదాపు అంటే మొన్నటి వరకు 18,30,000 కుటుంబాలకి ఇల్లు లేదని చెప్పేసి మొన్నటి ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా తేలింది. దానికి సంబంధించి మొత్తం 20 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హత ఉందని తేలింది. ప్రభుత్వం కూడా 4 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఫస్టు గడ్డి కప్పుతో ఉన్నటువంటి పూరిల్లు, పెంకుటిల్లు, తర్వాత ప్లాస్టిక్ షీట్లతో నిర్మించుకున్న ఇల్లు, తర్వాత చాలా నాసిరకంగా సామాగ్రితో నిర్మించిన ఇళ్లకు, మట్టి గోడలతో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి వారికి ఫస్ట్ ఫేజ్లో గుడారాలు వేసుకున్న వారికి, టెంట్ల సాయంతో నివాసం ఉంటున్న వారికి, ఈ విధంగా అలాంటి చాలా దీనస్థితిలో ఉన్నటువంటి వారికి ఫస్ట్ ఫేజ్లో వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, తర్వాత భిక్షగాళ్ళు, ఈ విధంగా ఇలాంటి వారికి ఫస్ట్ ఫేజ్లో ఇల్లు ఇస్తాం, సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు ఇస్తాం, సెకండ్ ఫేజ్లో మిగతా వారికి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. మొత్తానికైతే 20 లక్షల మందిని మన ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా అర్హులుగా తేల్చడం జరిగింది. దాదాపు 4 ఏళ్లలో 20 లక్షల ఇల్లు మంజూరు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి కొంచెం ఒక సంవత్సరం అటో ఇటు అవుతుంది. కాబట్టి అందరికీ ఇల్లు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే కీలకంగా ప్రకటిస్తుంది. ఇక త్వరలో కొత్త హౌసింగ్ పాలసీ తీసుకొస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు మరియు రీజనల్ రింగ్ రోడ్డు మధ్య 100 ఎకరాల్లో పెద్ద టౌన్షిప్ నిర్మించి మధ్యతరగతి వారి కోసం అతి తక్కువ ధరలకే ఇల్లు కట్టిస్తామని చెప్పేసి హౌసింగ్ బోర్డుని ఆధునీకరిస్తామని చెప్పి ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో కుకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నామని ప్రకటించారు. కనీసం 100 ఎకరాల్లో ఈ టౌన్షిప్ నిర్మించి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో తేవాలన్నది సర్కార్ లక్ష్యమని పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో మంత్రి ఈ విధంగా మాట్లాడుతూ మధ్య పేదతరగతి వర్గాల వారికి అందరికీ ఇల్లు కట్టించే విధంగా చర్యలు చేసుకుంటామని చెప్పేసి చెప్పారు. ఇక గ్రామ సభల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించి కీలకంగా జాబితాలు రూపొందించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక నివాస స్థలం ఉన్నవారి జాబితా, లేనివారి జాబితాతో 2 లిస్టులు పెట్టి ప్రతి గ్రామానికి ఇన్ఛార్జ్ మంత్రి ప్రతి గ్రామ సభల్లో ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలని చెప్పేసి చెప్పారు. ఇక కాబట్టి ఇంకా ఎవరైనా ముఖ్యమైన డౌట్స్ అంటే జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు ఇందిరమ్మ ఇంటింటి ఇండ్ల సర్వే అయితే జరుగుతుంది. ప్రజాపాలన అప్లై చేసుకున్న వాళ్ళ లిస్టు తీసుకొని ఇస్తున్నారు. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వారు వెంటనే మీ గ్రామ కార్యదర్శికి, ఎంటీఓ ఆఫీస్కి, మున్సిపల్ కమిషనర్కి అప్లై చేసుకోండి. వైట్ పేపర్ మీద రాసి మాకు ఇల్లు కావాలని మీ అప్లికేషన్ పెట్టండి, ఆధార్ కార్డు ఇవన్నీ పెట్టి వెంటనే మీ అప్లికేషన్లు కూడా పరిశీలిస్తారు. ఈ ప్రజాపాలనలో వచ్చిన ఇండ్ల దరఖాస్తులు, ఇప్పుడు కొత్తగా ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులు మొత్తాన్ని పరిశీలించి 24వ తేదీ లోపల 21వ తేదీ నుంచి 24వ తేదీ లోపల ఫైనల్ లిస్టు ఒక రఫ్గా లిస్టు తయారు చేసి రఫ్ లిస్ట్ని గ్రామాల వారీగా, వార్డుల వారీగా గ్రామ సభలో చర్చిస్తారు. అంటే పాత అప్లికేషన్లు, కొత్త అప్లికేషన్లు అన్ని కలిపి ఒక లిస్టు తయారు చేస్తారు. ఆ లిస్టు నుంచి గ్రామ సభలో 21 నుంచి 24 తేదీ వరకు గ్రామ సభలు పెట్టి ఎవరు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైనటువంటి లిస్టు తయారు చేస్తారు. కాబట్టి అందరూ కూడా మీ గ్రామ సభల అధికారులతో, ఇందిరమ్మ కమిటీలతో, మీ గ్రామ కార్యదర్శులు, ఎంపీడీఓతో, అందరు అధికారులతో, గ్రామ ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్యేలతో టచ్లో ఉండండి. వారం రోజులు యాక్టివ్గా ఉండండి. అప్పుడు మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఉంటే రెడీ చేసి పెట్టుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, తర్వాత ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇల్లు శాంక్షన్ అయితే వెంటనే మీకు ఆన్లైన్ చేసి ఆన్లైన్లో మీ అకౌంట్ అన్ని లింకప్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వెంటనే అప్లై చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.